చంద్రబాబు గారు ఇటీవల పరిపాలనలో కొన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు తన స్టైల్ ఏంటంటే, రాజకీయం స్టైల్ ఏంటంటే, కలెక్టర్లు అధికారులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి ఇరువురి అభిప్రాయాలు తీసుకుని చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత దిశానిర్దేశం చేసేవాళ్ళు. సో ఇది గతంలో. రెండోది, దీనికి ఏంటంటే కొద్దిగా సమయం కూడా తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు గారు చివరి 3 నెలల్లో, అంటే చివరి 90 రోజుల్లో 26 జిల్లాల్లో 28 రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. అందులో కార్యకర్త నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు. సో నాయకుల్ని, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, అధికారుల్ని కలిపి రివ్యూ మీటింగ్లు నిర్వహించడం అనేది ఇప్పుడు కొత్త విధానం. రెండోది, గతంలో లాగా చంద్రబాబు గారు ఇనేసి దాన్ని తర్వాత నాంచే ధోరణి లేకుండా పోయింది. మీరే ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయండి అని గతంలో చంద్రబాబు గారు చెప్పేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఏంటంటే, సమస్యను విన్న తర్వాత చంద్రబాబు గారి స్టైల్లో దాని పరిష్కారానికి చూపడం. బేసిక్ ఏంటంటే, చాలా మంది ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో పనులు చెబుతున్నప్పటికీ కూడా అధికారులు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ప్రజల్లో ఇబ్బంది ఏర్పడుతుందనే భావన ఉంది. సో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే అధికారుల ముందు ఏకరువు పెట్టడం, అధికారులు దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూలు చెప్తారు. ఒక సమస్య ఎందుకు పరిష్కరించలేదు అంటే దానికి వాళ్ళు ఏదో టెక్నికల్ ఇష్యూ చెప్తారు. ఫైనాన్షియల్ ఇష్యూవా, లేదా కోర్టు లీగల్ ఇష్యూవా, లేదా ఇంకోట ఏదో అధికారుల తరపున వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్తారు. ఇది విన్న తర్వాత చంద్రబాబు గారు దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిన తర్వాత డెడ్ లైన్ పెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పడం. అంటే ఆ గతంలో చంద్రబాబు గారి విధానానికి ఇప్పుడు విధానానికి తేడాను చాలా స్పష్టంగా గమనించారు. నాయకులు కూడా అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నెన్స్ లోనే కాదు, నా కార్యకర్తలు నాయకులతో సమన్వయపరచడంలో కూడా ఆ చొరవ చూపుతున్నారని చెప్పారు. 90 రోజుల వ్యవధిలోనే 26 జిల్లాల నాయకులు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి సమీక్షా సమావేశానికి కూడా యావరేజ్న 3:30 నుంచి 4 గంటల సమయం కేటాయిస్తున్నారు. అంటే ఏదో పావు గంట అరగంట కూర్చుని ఏదో 2 మాటలు వినేసి చంద్రబాబు గారు ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. దాదాపుగా 4 గంటల సమయం కేటాయించి మొత్తం అందరి ఎమ్మెల్యేలు మాట్లాడేదాకా ఆగిన తర్వాత చంద్రబాబు గారు అదే సమావేశంలో పరిష్కార మార్గాలను కూడా చూపించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వటం, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వెంటనే దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం, లేదా వేరే ఏదైనా ఇష్యూలు ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతుల విషయంలో ఏదైనా ఆలస్యం ఉంటే దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయటం, ఇలా మొత్తానికి ఒక కొత్త విధానానికైతే ఆ చంద్రబాబు గారు తెరదీశారు. సో ఇది కూడా కొంత సత్ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారే స్వయంగా అటు ఎమ్మెల్యేలను ఇటు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. సో ఇచ్చిన సలహాలను అటు నాయకులు పాటించాలి, ఇటు అధికారులు పాటించాలి. సో అవన్నీ కూడా కొన్ని సత్ఫలితాలను ఇస్తున్నాయి. చంద్రబాబు గారి రివ్యూ మీటింగ్ తర్వాత అధికారులు కూడా కొంత నాయకులతో కలిసికట్టుగా అడుగులు వేయడంతో పాటు లాంగ్ పెండింగ్ ఇష్యూలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకి కదిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డెడ్ లైన్ పెట్టుకుని వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి చంద్రబాబు గారు గతానికి భిన్నంగా తన స్టైల్ని అయితే మార్చారు. అయితే ఇందులో ఇంకోటి కూడా ఉంది. నాయకులకు అలాగే అధికారులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు, అంటే చంద్రబాబు గారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అనునిత్యం అధికారులు ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూనే ఉన్నారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా అదే చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు అనేవి మీకు ఒక టెస్టులు లాంటివి, పరీక్షలు లాంటివి. సో మీకు ఇచ్చే ఈ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రెస్ రిపోర్ట్లు లాంటివి. నేను ఇచ్చే స్కోర్ ఏదైతే ఉందో అది మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. ఈసారి ఎవరైనా వెనకబడ్డారు అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఇదే విషయాన్ని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు అంటే ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు గారు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏమనంటే ముఖ్యంగా నాయకులకు ఆ రిపోర్ట్లు స్వయంగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎమ్మెల్యే డేటా, ఒక ఎమ్మెల్యే రిపోర్టు చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఆ రివ్యూ మీటింగ్ లోనే ఇదిగో నీ రిపోర్ట్ ఇది, నీ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఇది, కార్యకర్తలు నీ పట్ల ఉన్నటువంటి సంతృప్తి ఇది, ఓవరాల్ గా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది అని చెప్పి వాళ్ళ చేతిలోనే పెట్టి వాళ్ళు గన పాస్ మార్కులు సాధించి మంచిగా పని చేశారు అనుకుంటే వాళ్ళని అక్కడే అందరి ముందు అభినందిస్తున్నారు. అలాగే ఎవరైనా సరిగ్గా పని చేయలేదు అని చంద్రబాబు గారు భావించి ఆ రిపోర్ట్ లో గన తక్కువ స్కోర్ వచ్చిందని చంద్రబాబు గారు భావిస్తే వారికి సూచనలు సలహాలు కూడా చేసి ఇంకో విషయం కూడా చెప్తున్నారు. నేను 1కి 10 సార్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన తర్వాత కూడా మీరు మారకపోతే నాకు అంతిమంగా పార్టీనే ఇంపార్టెంట్ కాబట్టి తీసి పక్కన పెడతాం తప్ప
నేను పార్టీని త్యాగం చేయలేను. జరుగుతున్న తప్పు తెలుసుకోలేకపోతే నేను తెలియజెప్తున్నాను. తెలియజెప్పిన తర్వాత కూడా మీరు సర్దిద్దుకోకపోతే అది మీ తప్పే. సో అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే కోరుకునేది, ఎవరు కూడా వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదు. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు లాంగ్ టైం పాలిటిక్స్ లో ఉండాలి. 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అది నా ఆకాంక్ష. దానికి అనుగుణంగా మీరు పని చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు ఏదైనా తప్పొప్పులు చేస్తే చెప్పే బాధ్యత నాది, కానీ దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీదే ఉంటుంది. బట్ వన్స్ నేను చెప్పిన తర్వాత కూడా మీరు మారను, నేను అలాగే ఉంటాను అంటే మాత్రం తర్వాత ఫలితం వేరేగా ఉంటుంది. తర్వాత మీరు బాధపడినా పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పి చంద్రబాబు గారు అయితే హెచ్చరికలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ రివ్యూ సమస్యల పట్ల ఏదైతే చంద్రబాబు గారు ఇటీవల ఈ రివ్యూలు చేసుకుంటూ వచ్చారో మొత్తానికి ఒక నూతనోత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. పార్టీలో కావచ్చు, కేడర్ లో కావచ్చు, అలాగే నాయకులు కూడా ముఖ్యంగా చంద్రబాబు గారిని కలిసి పదే పదే సమస్యలు, ప్రతిసారి ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించడం అంటే కొద్దిగా కష్టమైనటువంటి పనే. నారా లోకేష్ గారు కూడా ఆల్రెడీ ఈ చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ల కంటే ముందు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గానికి చెందినటువంటి కూటమి నాయకులందరితో కూడా, అందరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన ప్రత్యేక విందు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం విందు కార్యక్రమాలు. మన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆల్రెడీ నారా లోకేష్ గారు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సందర్భంగా కూడా నారా లోకేష్ గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. సో పలానా సమస్యలు మా నియోజకవర్గంలో ఇబ్బందిగా ఉన్నాయి, మాకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలి అని చెప్తే దానికి నారా లోకేష్ గారు వెంటనే స్పందించడం, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే అటు నారా లోకేష్ గారు ఏదైతే ఆత్మీయ సమావేశం పేరుతో, విందు కార్యక్రమాల పేరుతో అందరినీ కలిసి వారితో మాట్లాడి అంటే ఇక్కడ కూడా నారా లోకేష్ గారు ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఏంటంటే నారా లోకేష్ గారి దృష్టిలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పలానా నియోజకవర్గం గురించి పలానా టాక్ ఉంది, సో పలానా పని గురించి పలానా టాక్ ఉంది, సో దీనికి సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నారా లోకేష్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు గారు కావచ్చు, ఈ పరిపాలనా విధానంలో కొత్త పుంతలు తొక్కించడం అనేది శుభ పరిణామం. ఖచ్చితంగా ఇది సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి నాయకులందరూ చెప్తున్నారు.